నమస్కారం అండి. చూసుకుంటే రాష్ట్రంలో సుపరిపాలన గురించి ఒక సంవత్సరం పూర్తయింది. దీంతోపాటు నిత్యావసర సరుకులు తగ్గుతాయి అంటున్నాయి. వాహనాలకు సంబంధించి కూడా స్క్రాప్ పాలసీ అమలైంది పొల్యూషన్ నిమిత్తం ఢిల్లీలో. ఈ విధానాలు ఎలా అనిపిస్తుంది? సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడండి. ఆ నిత్యావసర సరుకులు కనుక తగ్గినట్టయితే వాళ్ళు కొంచెం ఆనందంగా బతకగలుగుతారు. ఎంత కష్టపడినా కూడా సంపాదన సరిపోవట్లేదు. కూరగాయలు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానీ, అలాగే కరెంటు బిల్లు కూడా వాచిపోతుంది. ఆ కరెంటు బిల్లు కూడా తగ్గించేసి కనుక చేస్తే సామాన్య మానవుడు కొంచెం బతకడానికి జీవనం బాగుంటుంది. మన రాష్ట్రంలో చూసుకుంటే పర్టికులర్గా సంవత్సర పాలన పూర్తయింది సార్. ఎలా అనిపిస్తుంది? ఈ విధానాలకు సంబంధించి ఏదన్నా కొంచెం రాయితీలు ఇస్తే బాగుంటుంది అంటున్నారు, ఉచితాలకు కరిపొలిటికి ఇవ్వకుండా. రాయితీ ఇవ్వాలి, ఇస్తేనే గవర్నమెంట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సామాన్య మానవుడు బతకడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా ఉంటారు? ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, మరి ఆ భారం మళ్ళీ ప్రయాణించే వాళ్ళ మీద పడుతుందా? ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు రాష్ట్రంలో అంటున్నారు. ఆగస్టు 15 నుంచి కాబట్టి మళ్ళీ ఆ భారం ప్రయాణించే విడిగా మగవాళ్ళ పైన పడుతుందా? మరి ఏదైనా ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే అంత బాగుంటుంది. ఎప్పుడో మన ఆగస్టు 15 అప్పుడు దాకంటే సామాన్యుడు తినగన్నా 100 ఏళ్ళ ఆయుష్లాగా ఉంది. 6 పథకాలకి అనేక బడ్జెట్లు అవుతున్నాయి కదా, 6 పథకాలకి కూడా అనేక బడ్జెట్లు అవుతున్నాయి రాష్ట్రంలో. ఇవన్నీ మళ్ళీ ప్రజలపైన భారాలే కదా, ఏదో ట్యాక్సుల రూపంలో. అది ప్రజల మీద భారం వేస్తే వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు ప్రతిదీ కూడా అన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి నిత్యావసరం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కాస్త సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకుని నిత్యావసర సరుకులు కానివ్వండి, ఏదైనా కానీ కొంచెం కరెంటు బిల్లే కానీ అన్నీ కొంచెం తగ్గిస్తే వాళ్ళు ఉన్నంతలో ఆనందంగా బతకడానికి అవకాశం. నిన్న ఈరోజు కూడా కలుపుకుంటే గడప గడపకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే గడప గడపకి వచ్చి తమ సమపరిపాలన గురించి ఎలా ఉందని అడుగుతున్నారు ప్రజల్ని. ఎలా అనిపించింది? సంవత్సర పరిపాలన ఎలా ఉంది? అది పర్వాలేదు, బాగానే ఉంది. ఈ భవిష్యత్తులో కూడా అలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. అది అందరికీ కూడా సాధ్యమైనంత వరకు లభ్యమయ్యే విధంగా, ఎవరికి కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా అలా చేసుకుని దృష్టిలో పెట్టుకుని అందరినీ దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది. నిన్న సార్ మాజీ పక్కన నియోజకవర్గమే ఆయన కూడా వల్లభనేని వంశీ గారు బయటకు రావడం జరిగింది బెయిల్ మీద. రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ చూస్తూ ఉంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇలాగే ప్రభుత్వం కక్షపూర్తి చర్యల మీద ఫోకస్ చేస్తుందా? ఎట్లా ప్రభుత్వాలు ఈ అరెస్టుల పర్వం మీద ఫోకస్ చేస్తుందా? ఈ వల్లభనేని వంశీ గారు కూడా బయటకు వచ్చారు నిన్న బెయిల్ పైన. ఎలా మంచిదే. ఇప్పుడు ఎందుకంటే అందరూ రావాలి, చేయాలి, మన సంఘం గురించి, మన దేశం గురించి కష్టపడాలి. వాళ్ళంతా కూడా మరి వాళ్ళు చేస్తున్నారు. చేసేవి కూడా ఇంకొంచెం అందరికీ ఎంతవరకు వస్తున్నాయి ఏంటి అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది. మాజీ ప్రభుత్వాలు ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో రీకాలింగ్ అని పేరు పెట్టి వాళ్ళు కూడా గడప గడపకి వస్తామంటున్నారు. ఈ విధానం ఎలా? ఇది చాలామంది తృప్తి పడుతున్నారు, సంతోషంగా ఉంది. చాలామందికి అది ఆచరణ యోగంగా ఉంది. కాబట్టి అది అందరికీ అనుకూలంగానే ఉంది. అలా చేస్తూ ఉంటే బాగానే ఉంటుంది. జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేస్తాను, వచ్చే ఎన్నికలు జమిలీ ఎన్నికలు ఉంటే మాదే ప్రభుత్వం అంటున్నారు ఆయన. మరి ఎలా ఉండబోతుంది? జమిలీ ఎన్నికలు కనుక ముందే వస్తే, పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి ముందొస్తే ఎన్నికలు 2027కు బీజేపీ అంటుంది కదా గతం నుంచి కూడా, పార్లమెంట్లో బిల్ పాస్ అయితే జమిలీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ ఒకసారి ప్రభుత్వం సుపరిపాలన చేస్తుందని. మోడీ గారు వచ్చినాక ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ బాగానే ఉంది. అలాగే మరి ఈసారి అందరూ దృష్టిలో పెట్టుకుని ఆయన కనుక చేసినట్టయితే, ఆయన ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆయన చేసే కార్యక్రమాన్ని కూడా సహాయ సహకారం అందరికీ అందాలని చెప్పి చేస్తున్నారు. బాగుంది. మొత్తం మనకి మిగతా దేశాలతో కూడా పోల్చుకుంటే మనకి అన్నింటిలో కూడా మరి మన పాకిస్తాన్తోనే కానీ, అటు అమెరికా ట్రంప్తో కానీ అన్నీ వాళ్ళ రాయబారాలు చేసుకుని ఎక్కడికి పోయినా కూడా విజయవంతంగా ఆయన చేసే కార్యక్రమాలని కూడా మంచిగా బాగా చేస్తున్నారు. ఫైనల్గా చూసుకుంటే పోలవరం అమరావతి 2027 కల్లా కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది సార్? నిజంగా అభివృద్ధి సృష్టికి మార్గాలు ఉంటాయా? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి ఆ పోలవరం అమరావతి రాజధాని కానీ చక్కగా ఇదైనట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ చాలా సుభిక్షంగా 3 పూలు 6 కాయలుగా చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా, అలాగే మన ఈయన మొరార్జీ దేశాయ్ గారు ఆయన పేరు కూడా పెట్టుకునేట్టుగా చాలా బాగుంటుంది. అండి నమస్తే అండి. చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది? ఒక సంవత్సర పరిపాలనమైన ఈ అభిప్రాయం కూటమి నాయకులు, మాజీ ప్రభుత్వ నాయకులు కూడా నిన్న ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. గడప గడపకి వచ్చి ఎలా ఉంది ఏంటి అంటున్నారు. వాళ్ళేమో ఇంతవరకు ఎంత సమయం పట్టింది ఏంటి ఇవ్వడానికి, ఎన్ని ఇబ్బందులు పడ్డాము పథకాలని వాళ్ళు చెప్తారంట కూటమి నాయకులు. ఇటుపక్క ఇంకా చాలా బాకీలు ఉన్నాయి ప్రజలకి అని చెప్పి వీళ్ళు చెప్తారంట మాజీ మంత్రి నాయకులు. ఎలా అనిపిస్తుంది? ఒక సంవత్సరంలో అంతకంటే ఎక్కువ చేసేది ఏముండదండి ఎవరైనా. అది మరి ఎందుకంటే గత ప్రభుత్వంలో కార్యక్రమాలు వాటికి కొన్ని అప్పులు ఉంటాయి కదా, అవన్నీ తీర్చుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ప్రజల అభిష్టాన్ని తగినట్టు నడుచుకోవాలి. దానికి డబ్బులు లేకపోతే
ఇల్లు అయినా గడవదు, గవర్నమెంట్లు అయినా గడవవు. మళ్ళీ డబ్బులు వచ్చేదాకా వీళ్ళు చూసుకుని కార్యక్రమాలు మిగతావి చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం పరిపాలన సాటిస్ఫాక్షన్గానే ఉంది చాలామందికి. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా, అప్పుడు ఎలక్షన్ టైంలోనే చూపిస్తారు ప్రజలు. మిగతా అప్పుడు వాళ్ళకి సంబంధం ఏం ఉండదు, ఎట్లా చేస్తున్నారని గమనిస్తూ ఉంటారు. 5 ఏళ్ల తర్వాత అప్పుడు చూపిస్తారు బాగుందా లేదా అనేది. ఈ 6 పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్? నిజంగా ఉచితాలు ఇంత ఎక్కువ అవడం వల్ల భారీ బడ్జెట్లు అయ్యి మన ప్రజల మీదే మళ్ళీ ట్యాక్సుల రూపంలో భారం పడుతుందంటారు. అది నిజమే. గవర్నమెంట్లు అయినా ప్రజల డబ్బులతోనే కదా ఏదైనా చేయగలిగేది. ఈ ఉచితాన అనేది మామూలుగా ప్రజలకి అలవాటు అయిపోయింది. అది వరకు రోజుల్లో అంటే ఎక్కువ ఉచితాలు ఉండేవి కాదు. ఏదో బియ్యం అని అది ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మరి డబ్బులు సమర్చుకోవాలంటే ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులే గవర్నమెంట్కి. అందుమూలంగా మరి ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలి. అన్నీ ఉచితంగా తీసుకుని మనం అసలు ఏ కష్టపడకుండా డబ్బులు రావాలనుకోవటం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఎలా ఉంది సార్ చూస్తే? పక్క నియోజకవర్గం వంశీ గారు కూడా బయటకు వచ్చారు బెయిల్ మీద, వల్లభనేని వంశీ గారు. నిన్నంతా హడావుడిగా ఉంది అదంతా వార్తలు. సో ఎలా ఉంది? ఆయన కూడా రెడ్ బుక్ వల్ల ఎఫెక్ట్ అయిన పర్సన్ ఏనంటారు? అంటే అవన్నీ మనకి తెలియదండి. రాజకీయం ఎవరైతే తప్పులు చేసుంటారో గతంలో మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు కక్ష సాధింపులు ఇవి కాదు కదా. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీదే తీర్చుకుంటారు గవర్నమెంట్. అట్లా అయ్యేటట్టయితే అందరి మీద ఎప్పుడో తీసుకోవాలి కదా సంవత్సరం లోపు. అందుకని అటువంటి రెడ్ బుక్లు ఇవన్నీ ఏం కాదు. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి వచ్చే గవర్నమెంట్లు వాళ్ళు ప్రూవ్ చేస్తాయి కదా. కరెంట్ ఛార్జీలు ఏమైనా భారంగా ఉన్నాయా? గతం కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వస్తున్నాయని ప్రజల వాదన. మీ అభిప్రాయం ప్రకారం ఎలా? ఈ మధ్య ఏదో ఏసీడీ ఛార్జీలు కూడా రద్దు చేశారు కాబట్టి మరి అంత ముందు చేసిన దాని మీద ఇప్పుడేం పెద్దగా ఏమి పెంచినట్టు ఏం కనపడలేదు. చూసుకుంటే 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది. బీజేపీ ముందస్తు ఎన్నికలకి వెళ్తే జమిలీ ఎన్నికలు అంటున్నారు కదా, ఒకవేళ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి అందరూ ఆమోదిస్తే మరి ఏంటి? మళ్ళీ ప్రభుత్వాల్లో మళ్ళీ సమన్వయం ఉంటుందా లేకపోతే గందరగోళం ఉంటుందా? ఏం లేదండి, సమన్వయం ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఏ పార్టీతో కలిస్తే జనం ఒప్పుకుంటారు. ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా పరిపాలించరు కదా. తప్పనిసరిగా అన్నీ గమనిస్తూనే ఉంటారు. పబ్లిక్ కూడా వాళ్ళ కోరికలకి తగినట్టే నడుచుకుంటారు. మాజీ ముఖ్యమంత్రి గారు జనంలోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను ఎలక్షన్స్ కంటే ముందు, ఏదైనా సమస్య ఉంటే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టండి, మా ప్రభుత్వ నాయకులు వస్తారు అంటే మాజీ ప్రభుత్వ నాయకులు అంటున్నారు. సాధ్యమేనా? ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం వేరు, వాళ్ళది లేదు కదా ఫామ్. అంటే అట్లాగా అంటే మామూలుగా ఎవరి చేయదగ్గ పని వాళ్ళు చేయాలి కదా. ప్రతిపక్షాలు గవర్నమెంట్ రూల్ చేస్తుంది ఒక పార్టీ, ప్రతిపక్షాలు ఏం చేయకుండా వీళ్ళు బాగా చేశారని అయితే వాళ్ళు చెప్పలేరు కదా. ఏదో ఒకటి ఉంటాయి కాబట్టి ఆ తప్పులు చూపించాల్సి వస్తుంది. ఎవరికి ఇబ్బంది అయిందో వాళ్ళు తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. ఫైనల్గా అమరావతి పోలవరం మీద డిపెండ్ అయ్యి ఉంది సార్ రాష్ట్రం అంతా. అమరావతి ముందంజగా ఒక 40% పనులన్నా అయితే కంపెనీలు వస్తాయి అనేది ఇప్పుడు వాదన. సంపద సృష్టికి మార్గాలు వెతుకుతున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? 4 ఏళ్లలో ఈ 2 పూర్తయితే ఎలా ఉంటుంది? అమరావతి రాజధాని అసలు మనం ఎప్పుడో చాలా కాలం అయిపోయింది అది అనుకుని. దాని కార్యక్రమాలన్నీ ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. కాకపోతే గత ప్రభుత్వం కొంచెం దాన్ని అశ్రద్ధ చేయటం మూలంగా ఇది వెనకబడింది. లేకపోతే ఈ పాటికి అమరావతి బాగానే ఫ్లరిష్ అయ్యేది. ఇప్పుడు మళ్ళీ స్పీడ్ చేస్తున్నారు కాబట్టి ఈ 2-3 ఏళ్లలో అమరావతి కంప్లీట్ అయిపోతే ఆంధ్రాకు కూడా రాజధాని వస్తుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది, కంపెనీలు కూడా వస్తాయి. స్థిరత్వం ఉంటే కానీ కంపెనీలు రావు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి. అవన్నీ గవర్నమెంట్లు చూసుకుంటాయి తప్పనిసరిగా. అండి సార్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరుల గురించి ఒక సంవత్సర పాలన నిమిత్తం కూడా కూటమి నాయకులు, ఒక పక్క మాజీ ప్రభుత్వం ఓడిపోయిన వైసీపీ కూడా ప్రజల్లోకి వస్తుంది. నిన్నటి నుంచి కూటమి నాయకులు మొదలుపెట్టారు, ఈ రోజు నుంచి మాజీ ప్రభుత్వ నాయకులు మొదలుపెట్టారు. ఎలా అనిపిస్తుంది? గడప గడపకి వచ్చి మీకు ప్రాబ్లమ్స్, మీకు ఇంకేమన్నా పథకాలు రాలేదని అడగడం, ఈ విధానం ఎలా ఉంది? మంచిదే. ఇది తెలుసుకుంటే ప్రజా అభిప్రాయం కూడా వస్తుంది. వాళ్ళు సరిదిద్దుకుని పరిపాలన చక్కగా చేసేందుకు బాగుంటుంది. ఇంకా ప్రజల్లో లోపాలు ఉన్నాయా వాళ్ళకి తెలుస్తాయి, ప్రభుత్వంలో లోపాలు ఉన్నాయా ప్రభుత్వానికి తెలుస్తుంది. మంచిదే, గడప గడప చక్కగా చేయొచ్చు. అలా చేసుకోవడమే ప్రజాభిప్రాయ సేకరణ. ఇది మంచి పద్ధతి. అయితే ఏంటంటే సార్ వీళ్ళేమో సుపరిపాలన తొలి అడుగు అని పేరు పెట్టారు ఈ విధానానికి. మాజీ ప్రభుత్వాలు ఏమో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో రీకాలింగ్ అని పేరు పెట్టారు. ఎలా ఉంది ఈ 2?
అది మేనిఫెస్టో రీకాలింగ్ అది నిజమే. అతి ఉండకుండా వ్యవసాయానికి చూసుకుని మిగిలిన వదిలించుకోవాలి. దేనికి వ్యవసాయం ఒకటే చూడాలి. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు బాగా జరుగుతున్నాయి. దానికి రైతు సంగతి చూసి రైతుకి న్యాయం చేకూరిస్తే చాలు. పక్క నియోజకవర్గమైన వల్లభనేని వంశీ గారు బెయిల్ మీద బయటకు వచ్చారు. గత 4 నెలలుగా జైల్లోనే ఉంటున్నారు. ఏ కేసులు ప్రూవ్ అవ్వడం పోతే బాగుంది. ఆయన కూడా ఒక నిబద్ధత గల నాయకుడే గత ప్రభుత్వంలో. ఎలా అనిపించింది? ఆయన అది విడిపించడం మంచిది. ప్రజానాయకుడిగా ఆయన కర్తవ్యం ఆయన చూసుకునేందుకు బాగుంటుంది. మంచిదే అది రావడం బెయిల్ నుంచి. టోటల్గా ఎలా ఉంది సార్ 1 ఇయర్ పరిపాలన? ఒక పక్క పోలవరం, అమరావతి ముందుకెళ్తేనే మనకు కంపెనీలు వస్తాయి అంటున్నారు. అవి కూడా వస్తే ఉద్యోగాలు ఉంటాయి కదా? ఉంటాయి. అవి వదలలేదు, బాగా చేస్తున్నారు. పోలవరం ఏంటి అన్ని ప్రాజెక్టులు మంచిదే అది చేయటం, పూర్తి చేయటం. తదుపరి ఎలా ఉండబోతుంది? 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది. ఒకవేళ ఎన్నికలు ముందే వస్తాయి అనే ఆలోచన ఏమైనా ఉందా? 2027 కల్లా జమిలీ ఎన్నికలు అంటున్నారు. లేదు అంటే రెగ్యులర్గా 2029కే ఉంటుంది. ఎన్నికల ముందు పెట్టడం తప్పు. అనవసర ఖర్చు, అనవసర గోళ. ఇదంతా 5 ఏళ్ళు చేసుకుని చక్కగా చేసుకోవాలి. ముందు పెట్టకూడదు. ఇచ్చిన హామీలకి చాలా కసరత్తు చేస్తున్నాము. అమౌంట్లు సరిపోకపోయినా, ఆర్థిక వెసులుబాటు లేకపోయినా అడ్జస్ట్మెంట్లు చేసి ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. సో ఈ ప్రభుత్వాలు కూడా నిబద్ధతగా ముందుకెళ్తానే కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. ఎలా? ఇది తప్పు. ఈ ఆర్థిక విధానం చాలా ఘోరం. పథకాలు పెంచుకుని ఇతర దేశాల నుంచి అప్పు తేకూడదు. ఇది ముందు తప్పనిసరిగా పాటించాలి రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్. రెండోది కేంద్రం నుంచి బాగా తీసుకుని పథకాలు పూర్తి చేయడం తప్పు. వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలరో ముఖ్యమైన వాటికి తీసుకోవాలి. వ్యవసాయం తప్ప మిగిలినవన్నీ విడిచిపెట్టి వ్యవసాయానికి ఒక్కటే చూడాలి ప్రభుత్వం. యువ నాయకులతో భేటీ అయిన ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి గారు, ఎవరైతే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏమంటున్నారంటే యువ నాయకులకి ఇదే మంచి సమయం, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే నాయకులుగా ఎదగాలంటే మంచి పరిపాలన చేయాలి, అందరి సమస్యలు తెలుసుకోవాలి. రెండోది ఏమంటున్నారంటే ఏదైనా సమస్య ఉంటే జనం ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టండి, మా నాయకులు వస్తారు పదవిలో లేకపోయినా అంటున్నారు సమస్యలు పోరాడడానికి. ఈ విధానం మంచిదే? ఇది మంచిది కాదు. అడగటం ప్రజాభిప్రాయం తప్పు లేదు, అంతేగాని ఈ ఫోటోలు తీయటం ఇది తప్పు. వాళ్ళ టైం వేస్ట్, వీళ్ళకి అనవసరం. ఇది తప్పు, మంచి పద్ధతి కాదు. అండి, ప్రభుత్వ పనితీరులకు సంబంధించి 1 సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలన బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఈ 1 ఇయర్ కూడా ఎంత కష్టపడ్డామో, ఆర్థిక వెసులుబాటు లేక పథకాలు లేట్ అయినా అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇచ్చిన పథకాలు కూడా ఎంత వెసులుబాటు కల్పించి అప్పులు తీసుకొచ్చి ఇచ్చారనేది కూడా చెప్తున్నారు. సో నిబద్ధతగా చేస్తున్నారనేది ఒక వాదన. ఒక పక్క మాజీ ప్రభుత్వాలు వీళ్ళు చేయట్లేదు, జస్ట్ అరకొరగా ఇచ్చే హామీలు పూర్తి చేస్తున్నారు అంతే అంటున్నారు. నిజమేనా? ఏం లేదు, అదేమీ లేదు. వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం నిబద్ధతగానే చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటి వరకు. సార్ వీళ్ళేమో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అని పేరు పెట్టారు, వీళ్ళేమో తొలి అడుగు అని పేరు పెట్టారు. ఎలా ఉంది? ఏదైనా ఒకటి రీకాలింగ్ అని తొలి అడిగాను అంతే. తొలి అడిగే కరెక్ట్. ఎలా ఉంది సార్ టోటల్గా 1 ఇయర్ మీద? బాగుంది, చాలా బాగుంది. ప్రభుత్వం ప్రస్తుతం మటుకు వాళ్ళు చేయాల్సిన వాటి ఇంతకుముందు చేసింది దానికన్నా ఇప్పుడు చాలా బాగుంది. ప్రజలు కూడా దీన్ని అభివృద్ధి పరుస్తాడు అని ప్రభుత్వం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడుకే మద్దతుగా. ముఖ్యమంత్రి గారికి ఎక్కడికి వెళ్ళినా జనసంద్రం ఎక్కువ అవుతుంటే చాలా మంది చనిపోతున్నారు. ఉంటారు, సహజంగా ఉంటారు జనసంద్రం. ఎందుకంటే ఆయనకు ఉన్న ఇది అది. కానీ వాళ్ళు ఎవరు ఓట్లు వేయలేదుగా. 64% వీడికే వేసారు ఇవాళ. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ జనాలకు తొక్కిసలాట జరుగుతుందని పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తున్నారు. అయితే వాళ్ళేమో ఖచ్చితంగా వచ్చి తీరుతామంటున్నారు. ఎందుకంటారు? ఎందుకనంటే ఏముంది, జనాలను పోజేసుకొస్తున్నారు కాబట్టి. ఆయన అభిమానులు పోజేసుకొస్తున్నారు డబ్బులు ఇచ్చి, అందుకని ఏమీ లేదు. చూసుకున్నట్లయితే ఈ అమరావతి పోలవరం మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఈసారి ప్రభుత్వాలు. మరి కనుక కొంచెం ముందడుగు త్వరగా అయితే 2027 కల్లా టార్గెట్ పెట్టారు కదా, 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాం మేము. అది అమరావతి పరిస్థితి ఏంటి సార్? మరి అమరావతి పరిస్థితి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అదే కాన్సెప్ట్ గవర్నమెంట్కి, కేంద్ర ప్రభుత్వంది, స్టేట్ గవర్నమెంట్ది కూడా అదే. ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్ గతంతో పోల్చుకుంటే? రియల్ ఎస్టేట్ బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. రేట్లు కూడా విపరీతంగా పెంచారు. అందరూ కూడా డబ్బులు వాళ్ళకి అనుకున్న రేట్లు ఇవాళ వస్తున్నాయి మార్కెట్లో. గతంలో పడిపోయిన రేట్లన్నీ కూడా ఇప్పుడు రేజే. వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగుంది. అది కరెంట్ ఛార్జీలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? కరెంట్ ఛార్జీలు మామూలు సహజంగానే ఉన్నాయి అంతే. గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. జగన్ గారు 2.0తో పాదయాత్ర అంటున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంటుంది? ఎలక్షన్స్ కంటే ముందే వస్తాను, నేను ప్రజల్లో ఉంటానంటున్నారు. ఓడిపోయిన చోటే మేము వెతుక్కుంటున్నాం అంటున్నారు కదా. తప్పులేదు, ఆయన ఓడిపోయిందంటే మళ్ళీ ఎత్తుక్కుని అధికారంలో రావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అంతే. అది సార్ యువతకి, యువ నాయకులకి ఎక్కువ శాతం ఫోకస్ చేస్తాను నేను అంటున్నారు. ఎలా ఉంటుంది ఆ విధానం? అది ఉండొచ్చు, దాన్ని బట్టే చేయొచ్చు. ఆయన ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు అప్పుడు టైంకి, ఎలక్షన్ టైంకి మనం దాన్ని తీసుకోవాలి పరిధిలో, ఇప్పుడు తీసుకోకూడదు. సార్ మన పక్కనే చూసుకుంటే గన్నవరం ఉంది. వల్లభనేని వంశీ గారు బయటకు వచ్చారు బెయిల్ పైన. నిన్నంతా హడావుడేది. ఎలా అనిపిస్తుంది? రెడ్ బుక్ ఎఫెక్ట్ అందరూ లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. ఎలా ఉంది? ఆయన కూడా గతంలో చేసిన నాయకుడే కదా. చేసిన నాయకుడే ఆయన కూడా, గతంలో చేసిన నాయకుడే ఆయన కూడా.
కానీ ఇప్పుడు ఆయన బెయిల్ మీద వచ్చారు నిన్న మళ్ళీ. ఇంకా ఆయన మీద మళ్ళీ 9 కేసులు 8 కేసులు ఫైల్ చేశారుగా. మళ్ళీ వాటిని బెయిల్ తీసుకోవాల్సి వస్తుంది పరిస్థితి వస్తుంది. రెడ్ బుక్ ఎఫెక్ట్ తప్పదంటారా? రెడ్ బుక్ ఎఫెక్ట్ కంపల్సరీ తప్పదు, అందరికీ, ప్రతి నాయకుడికి తప్పదు. సార్ బీజేపీ సమన్వయంతో ఉంటుందా ఇక్కడ రాష్ట్రాలతో, లేకపోతే జమిలీ ఎన్నికల నిమిత్తం మళ్ళీ రద్దు చేసుకుని పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుని వస్తారు? ఏం లేదు, సమన్వయంతోనే ఉంటుంది. ఎంత జమిలీ ఎన్నికలు వచ్చినా అందరికీ ఎక్కడ ఏ పార్టీకి ఆ పార్టీకి ఉన్నాయిగా. స్టేట్ గవర్నమెంట్లో ఏ ప్రాంతీయ పార్టీలు ప్రతిదాన్ని కూడా వాళ్ళు పార్లమెంట్లో వస్తాయిగా. జమిలీ ఎన్నికలు పెట్టినా సెంట్రల్లో నేషనల్ బ్యాంక్ ఉన్న పార్టీ ఉన్న జమిలీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకి ఎవరి ఎంపీ సీట్లు వాళ్ళు గెలుస్తారు కంపల్సరీగా. ఎవరి అభిమానాన్ని వాళ్ళు పోగొట్టుకోరుగా. మద్రాసు ఎలాగో మనం కూడా అంతే. ఎవరు తమిళనాడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు పోగొట్టుకోరు. వాళ్ళ ఎంపీలు కేవలం తమిళియన్స్నే గెలిపించుకుంటారు. అలాగే ఆంధ్ర వాళ్ళు గెలిపించుకుంటారు. తెలంగాణలో గెలిపించుకుంటారు. జమిలీ ఎన్నికలు వచ్చినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వానికి ఎవరు వేయరు. అది రాష్ట్ర ప్రభుత్వం మెయిన్గా చూస్తారు. 4 ఏళ్లలో కూటమి కలిసే ఉంటుందా సార్ విభేదాలతో ఏదన్నా? మాకు తెలిసినంత వరకు మా అనుభవంలో కూటమి కలిసే ఉంటుంది. విభేదాలు ఏమి ఉండవు. ఎందుకంటే పార్లమెంట్లో పూర్తి మెజార్టీ వాళ్ళకి లేదు కాబట్టి. చూసుకుంటే ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం కూడా ఆల్రెడీ అమలయ్యింది. ఇటు పక్క చూస్తే ఆడబిడ్డ నిధి కసరత్తు, ఒక పక్క ఏమో డిఎస్సి ఎగ్జామ్ కూడా త్వరలో ఉంది, నియామకాలు కూడా ఉంటాయి అంటున్నారు. మంచి పరిణామే కదా? మంచి పరిణామమే, ఇప్పటివరకు మంచి పరిణామమే. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిదీ కూడా మంచి పరిణామం ఇప్పటి వరకు. ఇక భవిష్యత్తులో ఎలా ఉండదనేది మనం తెలుసుకోవాల్సిందే. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.